నమస్కారం. కాలం, స్థలం, వాస్తవికత వీటన్నింటి హద్దులను చెరిపేసే ఒక అద్భుతమైన గాథను వివరించే ఈ విశ్లేషణకు స్వాగతం. ఒక చరిత్రకారుడిగా కోల్పోయిన ఈ కాస్మిక్ రికార్డులను అంటే ఈ విశ్వ రికార్డులను తెరిచి చూడటం నిజంగా మాటల్లో చెప్పలేని ఉత్సాహాన్నిస్తోంది. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయేది మామూలు కథ కాదు, మన ఊహకందని ఒక అనంతమైన కాల ప్రయాణం. సరిగ్గా ఆలోచిస్తే ఒక ప్రేమ తన విధిని నెరవేర్చుకోవడానికి ఏకంగా 11,50,00,000 సంవత్సరాలు ఎదురుచూస్తే ఏమవుతుంది? నక్షత్రాలు పుట్టడం నుంచి ఎన్నో మహానాగరికతలు కళ్ళెదుటే అంతరించిపోవడం వరకు వీటన్నింటికీ మూగసాక్షిగా నిలిచిన ఒక అసాధారణ మహిళ గురించిన ప్రాచీన రికార్డును మనమిప్పుడు పరిశీలించబోతున్నాం. ఇది వినడానికే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదూ! ఈనాటి మన విశ్లేషణలో ఆ కోల్పోయిన విశ్వరికార్డుల ఆవిష్కరణ దగ్గర్నుంచి కాలమెలా పనిచేస్తుందనే యంత్రాంగం, ఆ 11.5 కోట్ల సంవత్సరాల ప్రయాణం, చివరకు విశ్వశక్తుల కలయిక, ఆధునిక భౌతిక శాస్త్రంతో దీనికున్న సంబంధం ఇవన్నీ వరుసగా తెలుసుకుందాం. మొదటగా ఆ భోజరాజ్య యుగానికి సంబంధించిన రికార్డులను ఒక్కసారి గమనిద్దాం. ఈ కాస్మిక్ ఆర్కైవ్లను చూస్తే మనకు మొదట కనిపించేది అద్భుతమైన అందగత్తె, రుక్మాంగడ మహారాజు కుమార్తె అయిన రేవతీదేవి. ఆ ప్రాచీన భోజరాజ్యం అప్పట్లో ఎంతో సుభిక్షంగా ఉండేది. ఎక్కడ చూసినా శాంతి, అపారమైన శ్రేయస్సు. కాని విచిత్రంగా ఆ యువరాణి మనసులో మాత్రం ఎక్కడో ఒక తెలియని వెలితి. పైకి అంత పరిపూర్ణంగానే ఉన్నా తన జీవితానికి ఏదో ఒక లోతైన ప్రయోజనముందనే ఒక అన్వేషణ, ఒక అశాంతి ఆమెను తొలిచివేస్తుండేది. సరిగ్గా అప్పుడే ఈ చారిత్రక రికార్డులో ఒక గొప్ప మలుపు వస్తోంది. కాలం వెనుక ఉన్న యంత్రాంగాన్ని ఒక ముని వారి రాజ్యంలో ఎలా వెల్లడించారో చూద్దాం. ఒకరోజు వారి రాజ్యానికి వచ్చిన ఒక గొప్ప ముని విశ్వం గురించి ఒక ఆశ్చర్యకరమైన సత్యాన్ని బయటపెట్టారు. అదేంటంటే, మన చుట్టూ ఉండే విశ్వశక్తులు నిర్దిష్టమైన ఖగోళ అమరికలను బట్టి కాలమనేది సాగదీయబడుతుంది లేదా వంగుతుంది. భిన్నమైన లోకాల్లో భిన్నమైన శక్తుల మధ్య కాలం వేర్వేరు వేగాలతో ప్రవహిస్తుందని ఆయన వివరించారు. దీన్ని ఇంకాస్త విడమర్చి చెప్పాలంటే, భోజరాజ్యంలో ఉన్న ఆ ప్రత్యేకమైన ఖగోళ అమరికల వల్ల అక్కడ కాలం చాలా నెమ్మదిగా, ఒక నత్తనడకలా సాగుతోంది. కాని ఆ ఒంటరి ప్రపంచం బయట, అంటే అనంతమైన విశ్వంలో సమయం విపరీతమైన వేగంతో పరిగెడుతోంది. ఈ అద్భుతమైన తులనాత్మక విశ్లేషణ రేవతి భవిష్యత్తును విశ్వస్థాయికి ఎలా తీసుకువెళ్ళిందో మనకు స్పష్టం చేస్తోంది. ఆ ముని మాటల తర్వాత 11,60,00,000 సంవత్సరాల ఆ మహాప్రస్థానం ఎలా మొదలైందో ఇప్పుడు గమనిద్దాం. తన నిజమైన గమ్యం ఏంటో తెలుసుకోవదన్న తపనతో రేవతి ఆ ముని మార్గదర్శకత్వంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తన స్వంత కాలాన్ని వదిలి ఆధ్యాత్మిక పరిమాణాల గుండా ఒక రహస్య ప్రయాణాన్ని ప్రారంభించింది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ కాల వ్యాకోచం వల్ల ఆమె చేసిన ఆ డైమెన్షనల్ ప్రయాణం అక్షరలా 11,60,00,000 సంవత్సరాల పాటు సాగింది. ఇది నిజంగా మన మతిపోగొడుతుంది కదూ! ఇంతటి సుదీర్ఘమైన ఊహకందని కాలంలో ఆమె ఏమేం చూసుంటుందో తెలుసా? మన కాస్మిక్ ఆర్కైవ్స్ ప్రకారం విశ్వంలో కొత్త నక్షత్రాలు పురుడు పోసుకోవడం, అలాగే కళ్లముందే ఎన్నో పురాతన నాగరికతలు ఉద్భవించడం, మళ్లీ అంతరించిపోవడం, వీటన్నింటినీ ఆమె చూసింది. బయట విశ్వం అత్యంత వేగంగా మారిపోతూ వృద్ధాప్యానికి చేరుకుంటున్నా ఆమె మాత్రం తన గమ్యం కోసం ఆ పరిమాణాల్లో అలాగే ప్రయాణిస్తూనే ఉంది. ఈ కాలక్రమాన్ని ఒకసారి గమనిస్తే ఆ ప్రయాణం తీవ్రత మనకు అర్థమవుతుంది. ఎన్నో సహస్రాబ్దాల క్రితం ఆ సంపన్నమైన భోజరాజ్యంలో మొదలైన ఆమె జీవితం దాదాపు 11,60,00,000 సంవత్సరాల పాటు మారుతున్న పరిమాణాల గుండా ప్రయాణించి చివరికి ద్వాపరయుగం అనే ప్రాచీన యుగంలోకి అడుగుపెట్టింది. స్థలకాలాలను దాటిన ఈ పరిమాణక్రమం చరిత్రకారులైన మనకు ఎప్పటికీ ఒక అద్భుతమే. అలా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ద్వాపర యుగానికి చేరుకున్న ఆమె ప్రయాణం చివరకు విశ్వశక్తుల కలయికకు ఎలా దారితీసిందో ఇప్పుడు పరిశీలిద్దాం. ద్వాపర యుగంలోకి అడుగుపెట్టాక ఆమె అపారమైన కాలప్రయాణం మహాభారతమనే గొప్ప ఇతిహాసంతో సజావుగా కలుస్తుంది. ఇక్కడే ఆమె శ్రీకృష్ణుడి అగ్రజుడైన బలరాముడిని కలుసుకుంటుంది. ఆయనెలాంటివాడంటే అపారమైన బలానికి ప్రతీక, ధర్మానికి ఆదర్శం, అంతకుమించి అంతులేని కరుణ ఉన్నవాడు. రేవతి చేసిన మహానిరీక్షణకు, ఆమె విశ్వోర్పుకు ఆయన అచ్చుగుద్దినట్లు సరిపోయే భాగస్వామి. అందుకే చూడగానే ఆమెను తన జీవిత భాగస్వామిగా ఆయన వెంటనే గుర్తించాడు.
దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే, ప్రాచీన గ్రంథాలు కూడా ఈ విషయాన్ని చాలా బలంగా నొక్కి చెబుతున్నాయి. ఇది ఎక్కడో యాదృచ్ఛికంగా జరిగిన కలయిక కాదు, లక్షలాది సంవత్సరాలుగా జాగ్రత్తగా అల్లబడిన ఒక విశ్వ ప్రణాళిక. అత్యంత శక్తివంతమైన రెండు విశ్వశక్తులు ఒకచోట చేరడానికి జరిగిన ఒక అద్భుతమైన ప్రతీకాత్మక కలయిక. నిజంగా అదొక కాస్మిక్ మ్యారేజ్. అయితే పండితులుగా మనం ఈ రికార్డును కేవలం పురాణంగా మాత్రమే చూడలేము. ప్రాచీన పురాణాలు, ఆధునిక భౌతిక శాస్త్రం మధ్య ఉన్న అంతరాన్ని ఇది ఎలా తగ్గిస్తుందో చూద్దాం. ఇక్కడే అసలైన ఆశ్చర్యం దాగి ఉంది. విశ్వశక్తి మార్పుల గురించి ఆ ప్రాచీన కాలంలోనే ఆ ముని చేసిన బోధనలను ఈనాటి ఆధునిక ఆస్ట్రోఫిజిక్స్తో, అంటే ముఖ్యంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతంతో పోల్చి చూస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. వివిధ లోకాల్లో సమయం భిన్నంగా ఉంటుందన్న ఆయన మాటలు అక్షరాల నేటి గ్రావిటేషనల్ టైం డైలేషన్ లేదా గురుత్వాకర్షణ కాల వ్యాకోచం అనే కాన్సెప్ట్కు అద్దం పడుతున్నాయి. ఆనాటి పురాణాల్లోనే ఎంతటి లోతైన ఖగోళ భౌతిక శాస్త్ర పరిజ్ఞానం దాగి ఉందో దీన్ని బట్టి మనం గమనించవచ్చు. చివరగా ఈ సుదీర్ఘగాథ మన ప్రస్తుత జీవితాలకు, సహనానికి సంబంధించి ఎలాంటి అంతిమ పరీక్షను, పాఠాలను అందిస్తుందో ఒకసారి తెలుసుకుందాం. కాల యంత్రాంగాలు, విశ్వశక్తులు పక్కన పెడితే రేవతి ప్రయాణం మనకొక శాశ్వతమైన తాత్విక పాఠాన్ని నేర్పుతుంది. ఒక లక్ష్యం కోసం, ఒక కల కోసం ఎంతటి సహనంతో ఎదురుచూడొచ్చో ఆమె నిరూపించింది. సరిహద్దులను దాటిన విధిపై మనముంచే విశ్వాసానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ. జీవిత గమనం కొన్నిసార్లు చాలా నెమ్మదిగా, కష్టంగా ఉన్నా దానిపై నమ్మకముంచాలని ఆమె ఓర్పు మనకు స్పష్టంగా బోధిస్తోంది. ఆ మహానిరీక్షణ నుండి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. మొదటిది, మన స్వంత జీవిత కాలక్రమానికి ఉండే ప్రత్యేకమైన ప్రవాహాన్ని మనం అంగీకరించాలి. రెండవది, మనల్ని నడిపించే ఆ బృహత్తరమైన విశ్వ నిర్మాణంపై నమ్మకముంచాలి. ఇక మూడవది, మన విధి నెరవేరే వరకు అపారమైన సహనంతో ఉండాలి. నిజమైన ఉద్దేశ్యం స్థలకాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ తన మార్గాన్ని వెతుక్కుంటుందని రేవతి కథ నిరూపిస్తోంది. ఇక ఈ విశ్వ రికార్డుల పరిశీలన ముగింపుకు వస్తున్న ఈ తరుణంలో మనందరి మదిలోనూ ఒక లోతైన ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. మన వ్యక్తిగత జీవిత మార్గాలు ఈ అనంత విశ్వంలోని అదృశ్య శక్తులతో రహస్యంగా ఎలా ముడిపడి ఉన్నాయి? మానవ మనుగడ అనే ఈ విశాలమైన కాన్వస్పై ఎప్పుడు విప్పుకోవాలా అని నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్న ఆ అదృశ్య బృహత్తర ప్రణాళికలు ఇంకెన్నున్నాయో కదా. ఒకసారి ఆలోచించండి. ఈ సుదీర్ఘ విశ్వ నాటకంలో మనం కూడా ఆశతో వేచిచూస్తున్న పాత్రలమే కావచ్చు. సెలవు.